నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఇది యూనిట్ 2 కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో నేను ఈ వీడియోలో మొత్తం రివైజ్ చేస్తా అని చెప్పినా కదా. సో మనం చాలా మోడల్స్ చూసాము. సో ఎలాంటి మోడల్స్ చూసామంటే మనము బేసిక్ ప్రాబ్లం ఒకటి చూసాము. ఇంట్రడక్షన్ మీరు ఏదైతే థియరీ నోట్స్ పెట్టారని అందులో నుంచి నేర్చుకోండి. ఒక బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇన్వాయిస్ ప్రాబ్లం చూద్దాము. అన్సోల్డ్ స్టాక్ ఉంటే ఎలా చేయాలో చూద్దాము. కమిషన్ ది చూద్దాము. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ది చూద్దాము. ఇంకా డెల్ క్రెడార్ కమిషన్ ఇస్తే ఎలా చేయాలనేది కూడా చూద్దాము. సో దట్ మనకి ఇవన్నీ ఒకసారి నేను అలా చెప్తాను. ఒకవేళ మీకు డీటెయిల్ గా కావాలంటే వీడియోస్ అనేటివి చూడాల్సిందే కంపల్సరీగా. ఇది నేను జస్ట్ అలా బేసిక్ గా చెప్తున్నాను. సో ఎవరైతే వీడియోస్ ఆల్రెడీ చూసారో వాళ్ళు ఇది చూస్తే వాళ్ళకి ఇంకా రివిజన్ అనేట్టు ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇవన్నీ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ మీకు కంపల్సరీగా ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి అలా. సో ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం, ఒక కన్సైన్మెంట్ అకౌంట్ నార్మల్ ప్రాబ్లం, ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా సింపుల్ ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకి సింపుల్ బేసిక్ ప్రాబ్లమ్. మాక్సిమం ఇలాంటి ప్రాబ్లమే ఇస్తారు ఎగ్జామ్ లో. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే ఫస్ట్ లెడ్జర్ అకౌంట్స్ అంటే సింపుల్ ప్రాబ్లం అంటే ఏంటిదంటే ఇందులో అన్సోల్డ్ స్టాక్, అబ్నార్మల్ లాస్, ఇంకా ఎటువంటి ఇన్వాయిస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అలాంటివి ఏమి ఇన్వాల్వ్ అయి ఉండవు. ప్లెయిన్ ప్రాబ్లం అనమాట. అంటే ఏం అడ్జస్ట్మెంట్స్ లేకుండా నార్మల్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కన్సైనర్ ఓనర్ దాంట్లో కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, జిఎస్టీ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. ఇంకా కన్సైనీ బుక్స్ లోనేమో ఓన్లీ ఓనర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, అంటే కన్సైనర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రాస్తాము, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాసి గూడ్స్ ప్రైస్ రాస్తాం. నెక్స్ట్ ఓనర్ ఎక్స్పెన్సెస్ రాస్తాం. నెక్స్ట్ ఎవరైతే కన్సైనీ ఉండో అతను ఎక్స్పెన్సెస్, కన్సైనీది కమిషన్, తర్వాత కన్సైనీ ఎంత సేల్స్ చేసిండో ఆ సేల్స్ అమౌంట్ రాసి 2 సైడ్స్ టోటల్ వేసుకొని ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుందో అది మైనస్ చేసి ఇక్కడ అమౌంట్ వేసుకొని ఇక్కడ సైడ్ వస్తేనేమో ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్, ఇక్కడ సైడ్ అమౌంట్ వస్తేనేమో లాస్ ఆన్ కన్సైన్మెంట్. ఇక్కడ సైడ్ అమౌంట్ రావడం అంటే ఏంటిది అర్థం కాలేదని అనుకోకండి. ఒకవేళ ఇక్కడ సైడ్ కనుక అమౌంట్ కనుక తక్కువ వచ్చి ఇక్కడ సైడ్ ఎక్కువ వచ్చేస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ సైడ్ అనేది ఈ ఎంట్రీ వస్తుంది కదా బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని. సో అది లాస్ అన్నట్టు అనమాట. మాక్సిమం అయితే అలా రాదు, ఎందుకంటే సేల్స్ కంటే ఎప్పుడు ఈ మీకు సిలబస్ ఉన్న వాటిలైతే ఎక్కడ మనకు అలా లాస్ అనేది రాలేదు. సో ఎప్పుడన్నా ఇక్కడ సైడ్ వస్తుంది ప్రాఫిట్ అండ్ కన్సైన్మెంట్. నెక్స్ట్ ఏంటిది కన్సైనీ అకౌంట్. కన్సైనీ అకౌంట్ లో ఏం చేస్తాం, ఫస్ట్ కన్సైనీ ఏం చేస్తాడు, ఎక్స్పెన్సెస్ చేస్తాడు. తర్వాత కమిషన్, ఒకవేళ అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ కి కూడా ఇక్కడ బై కన్సైన్మెంట్ అకౌంట్ అడ్వాన్స్ అని వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది, ఎక్స్పెన్సెస్ ఉంది, కమిషన్ ఉంది. సో ఎక్స్పెన్సెస్ కమిషన్ రాసేసుకున్న తర్వాత ఇక్కడ సేల్స్ వస్తుంది, సేల్స్ అమౌంట్ అనేది వస్తుంది. వచ్చేసి ఆ రెండింటిని 2 సైడ్స్ టోటల్ వేసుకొని ఈ సైడ్ ఏదైతే ఉందో అమౌంట్ దాన్ని ఆ పెద్ద అమౌంట్ నుంచి మైనస్ చేస్తే మనకు వచ్చేది అమౌంట్ ఏంటిది, ఫైనల్ సెటిల్మెంట్ ది. నెక్స్ట్ జిఎస్టీ అకౌంట్ చేసుకోవాలి. సో జిఎస్టీ అకౌంట్ చేసుకునేటప్పుడు క్రెడిట్ సైడ్ అనేది మనకి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది. సో ఆ 10,000 ని మనం 2 సైడ్స్ వేసుకొని అది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మనకి ఓనర్ దాంట్లో. నెక్స్ట్ ఒకవేళ కన్సైనీ దాంట్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఏదైతే మనము కన్సైనీ దాంట్లో చేసేటప్పుడు ఓనర్ అకౌంట్ చేస్తాం కదా, చేసేటప్పుడు ఏం చేస్తాము, ఏదైతే ఇక్కడ మనం కన్సైనీ అకౌంట్ ఏదైతుందో ఇక్కడ సైడ్ క్రెడిట్ సైడ్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ డెబిట్ సైడ్ రాసేయాలి. మళ్ళీ ఇక్కడ ఏదైతే డెబిట్ సైడ్ ఉన్నాయో అవి ఏం చేయాలి, ఇక్కడ క్రెడిట్ సైడ్ రాయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ ఎవరైతే ఓనర్ అకౌంట్ ఉందో అది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది బేసిక్ ప్రాబ్లం. నెక్స్ట్ ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 50 కేసెస్ లకి వెళ్ళి 40 సోల్డ్ అయినాయి. సో 10 అన్సోల్డ్ స్టాక్. సో 50 కేసెస్ కి ఫస్ట్ మొత్తం అన్ని కేసెస్ కి ఎంత వస్తుంది అమౌంట్ చూసి దాని మీద మళ్ళీ ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో దాని వాల్యూ తీద్దాము. సో ఫస్ట్ ఎంత టోటల్ 50 కేసెస్, దాని మీద ఈచ్ ఎంత 200. సో 10,000 వచ్చింది. సో ఆ 10,000 లో ఎవరైతే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఓనర్వి, ఇంకా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఎవరివి, కన్సైనీవి, ఇక్కడ ఇద్దరివి తీసుకోవాలి. అబ్నార్మల్ లాస్ దగ్గర ఎవరెవరు తీసుకోవాలి, ఓన్లీ ఓనర్వి మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ ఇద్దరివి తీసుకున్న తర్వాత ఒకవేళ కన్సైనీవి ఇస్తేనే తీసుకోవాలి, కన్సైనర్వి మాత్రం అతను నార్మల్ ఎక్స్పెన్సెస్ కూడా నాన్ రికరింగ్ కిందనే వస్తాయి. సో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చిన అమౌంట్ మీద మనం ఏం చేస్తామంటే ఏదైతే అన్సోల్డ్ ఉందో దాన్ని డివైడెడ్ బై టోటల్ చేస్తే అప్పుడు మనకు ఒక అమౌంట్ వస్తుంది. అప్పుడు ఆ అమౌంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఎంట్రీని తీసుకుని వచ్చి ఇక్కడ కన్సైన్మెంట్ స్టాక్ అని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అంతే. మిగతా అన్ని ఎంట్రీస్ మనకి ఏంటివి సేమ్. మొత్తం ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడైతే చూసామో, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూసాం కదా. సో అందులో ఎలా అయితే ఫస్ట్ గూడ్స్ సెంట్ అయిన తర్వాత ఓనర్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, సేల్స్, ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ ఇవన్నీ సేమ్. జస్ట్ ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఉంటే ఇక్కడ వచ్చే ఎక్స్ట్రా ఎంట్రీ ఏంటి, బై కన్సైన్మెంట్ స్టాక్ అనేది ఎక్స్ట్రా ఎంట్రీ యాడ్ అవుతుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఇది కన్సైన్మెంట్. ఒకవేళ అన్సోల్డ్ స్టాక్ ఉంటే జస్ట్ యాడ్ అయ్యే ఎంట్రీ ఏంటిది, బై కన్సైన్మెంట్ స్టాక్ అనేది. ఇంకా ఇది వర్కింగ్ నోట్స్ అనేది రాసుకోవాలి మనం. ఈ వర్కింగ్ నోట్స్ రాసుకోవాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి, ఫస్ట్
ఈ బాక్స్ అనేది వచ్చి ఉండాలి. ఇది నేర్చుకుంటే మనకి ఏమవుతుంది అది అనేది మనం రాసుకోవచ్చు. సో ఇంకా మీకు ఒకవేళ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటిది, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది అంటే ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎవరివి, కన్సైనర్వి, ఇవి కన్సైనీవి. సో ఇవి కూడా చదువుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఏంటిదంటే ఒకవేళ కన్సైనీకి డెల్ క్రెడార్ కమిషన్ అనేది ఇస్తే, సో డెల్ క్రెడార్ కమిషన్ అనేది ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ నార్మల్ గా ఎంతైతే సోల్డ్ గూడ్స్ ఉన్నాయో అవిటిని ఏవైతే అన్సోల్డ్ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 1000 లకి వెళ్ళి 900 సేల్ అయినాయి, నెక్స్ట్ మిగిలిన 100 ఏమో అన్సోల్డ్. సో ఇప్పుడు మనం టోటల్ గూడ్స్ మీద ఫస్ట్ చేద్దాము. 1000 కేసెస్ మీద ఈచ్ 50 అయితే 50,000 అనేది మనకు వచ్చింది. సో ఆ 50,000 లో ఓనర్వి ఇంకా ఏజెంట్వి ఇద్దరివి ఏం చేస్తాము, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాము. సో ఆ వచ్చిన అమౌంట్ ఏదైతుందో అది టోటల్ అన్ని 900 గూడ్స్ కి అంటే 1000 గూడ్స్ కి. సో ఆ 1000 గూడ్స్ కి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ 100 గూడ్స్ కి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 డివైడెడ్ బై టోటల్ ఎంత 1000 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ అమౌంట్ అనేది వస్తుంది. సో ఆ వచ్చిన అమౌంట్ ఏం చేస్తాము, అన్సోల్డ్ స్టాక్ ఎంట్రీ ఎక్కడ వస్తుంది, యాడ్ అవుతుంది అని చెప్పినా ఇక్కడ యాడ్ అవుతుంది. సో మిగిలిన అన్ని మీకు తెలుసు కదా, ఇక్కడ గూడ్స్, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఏంటిది కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీది కమిషన్, ఇక్కడనేమో సేల్స్. నెక్స్ట్ ఇక్కడ సేమ్, ఇక్కడ సేల్స్ వస్తాయి, కన్సైనీ ఎక్స్పెన్సెస్, కమిషన్. ఒకవేళ అడ్వాన్స్ కింద బిల్ ఇస్తే అది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యారీ డౌన్ వస్తుంది ఒకవేళ బిల్ ఇస్తే. ఒకవేళ బిల్ ఇవ్వకపోతే ఇక్కడ ఏమవుతుంది మనకి నార్మల్ ఈ ప్రాబ్లం లెక్క, ప్రీవియస్ ప్రాబ్లం చూసాం కదా ఇప్పుడే. సో ఆ ప్రాబ్లం లెక్క ఏమవుతుంది నార్మల్ గా, సో ఈ ప్రాబ్లం లెక్క మనకి ఏమవుతుంది క్లోజ్ అయిపోతుంది క్యాష్ అని చెప్పి. బట్ ఇక్కడ మనకి ఏమైంది, బిల్ అనేది ఇచ్చిండ్రు కాబట్టి సో బిల్ అని రాసి క్యారీ డౌన్ అని రాసుకున్నాము. నెక్స్ట్ జిఎస్టీ అకౌంట్ సేమ్ కన్సైన్మెంట్ అని వస్తుంది, ట్రేడింగ్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఒకవేళ డెల్ క్రెడార్ కమిషన్ అని ఇస్తే ఓనర్ బుక్స్ లో అలా ఉంటది. ఒకవేళ డెల్ క్రెడార్ కమిషన్ ఇస్తే మనకి కన్సైనీ అంటే ఎవరు, ఏజెంట్ బుక్ లో ఏమైనా వస్తాయి, ఓనర్ ఎంట్రీ వస్తుంది, కన్సైన్మెంట్ డేటార్స్ వస్తుంది, బ్యాడ్ డెట్స్ వస్తుంది, కమిషన్ వస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే ఓనర్ ఉందో అది ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే ఎంట్రీ ఉందో ఫస్ట్ ఈ క్రెడిట్ సైడ్ ఉన్నాయి అన్ని ఇక్కడ డెబిట్ సైడ్ రాసేయండి. రాసేసిన తర్వాత క్రెడిట్ సైడ్ కి వెళ్ళేటప్పటికి ఇది మనం చేసేది ఓనర్ బుక్ కదా, సో ఓనర్ కి చెప్పాలి కదా ఎంతమంది ఉద్దరు తీసుకున్న కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి. అంటే 72,000 ఏదైతే సేల్స్ ఉందో దాని మీద 1/4 అనేటివి మనకి క్రెడిట్ అయినాయి అని చెప్పి. సో అదే మనకి ఏంటిది అమౌంట్ 18,000. సో ఆ 18,000 ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, 2 సైడ్స్ టోటల్ చేసుకోవాలి. 72,000 వస్తుంది. ఆ 72,000 నుంచి 18,000 మైనస్ చేస్తే 54,000 అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఆ 54,000 ఏమని రాసుకోవాలి, బై క్యాష్ అకౌంట్ అని చెప్పి రాసుకోవాలి. రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరి అకౌంట్ వస్తుంది, ఎవరైతే ఉద్దరు తీసుకున్నారో వాళ్ళ అకౌంట్ వస్తుంది. ఆ అకౌంట్ లో ఫస్ట్ నరేంద్ర దూబే ఎంత సేల్స్ చేసిండు, 18,000 సేల్స్ చేసిండు. అందులోకెళ్ళి బ్యాడ్ డెట్స్ ఎంత అయినాయి, 2,000 రిటర్న్ అనేటివి ఇవ్వలేదు డబ్బులు. సో మొత్తం రిటర్న్ ఇచ్చేసారు, 16,000 రిటర్న్ అనేది ఇచ్చేసిండ్రు. నెక్స్ట్ ఏంటిది బ్యాడ్ డెట్స్ అకౌంట్. సో బ్యాడ్ డెట్స్ అకౌంట్ లో మనకి ఎంతమంది ఉద్దరు తీసుకున్నారు, 2,000 ఉద్దరు తీసుకున్నారు. సో అవి ఎక్కడ నుంచి కట్ అవుతాయి, ఎవరైతే మనకి కన్సైనీ ఉందో తన కమిషన్ల నుంచి కట్ అవుతాయి. ఎంత 2,000. సో కట్ అయిన తర్వాత మళ్ళీ కమిషన్ అకౌంట్ లో చూపించాలి ఎంత బ్యాడ్ డెట్స్ 2,000. నరేంద్ర దూబేది ఎంత కమిషన్ మనకి మొత్తము టోటల్ 5% ఆర్డినరీ ఇంకా 2% డెల్ క్రెడార్ రెండు కలిపి 7%. సో సేల్స్ మీద 7% చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 2,000 మైనస్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో అది మనం ఎవరికి, కన్సైనీకి ఇచ్చే కమిషన్ అన్నమాట. సో ఒకవేళ మనకి డెల్ క్రెడార్ కమిషన్ అలౌ చేస్తే ప్రాబ్లం అనేది ఇలా చేయాలి. నెక్స్ట్ ఒకవేళ కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ రెండు ఇస్తే ప్రాబ్లం లో ఎలా చేయాలి. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఎలా ఇచ్చినారు, 100 స్వింగ్ మెషిన్స్ ఉన్నాయి, ఈచ్ 300 అని చెప్పి, అంటే ఈచ్ ఒక్కటి 300 అని చెప్పి ఇచ్చినారు. సో టోటల్ ఎంత 30,000 కాస్ట్ ప్రైస్ అని వాళ్ళే ఇచ్చేసినారు. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అంటున్నారు అంటే కాస్ట్ ప్రైస్ మీద 25 రూపీస్ ఎక్కువ అని అంటున్నారు. సో 100 125 యాడ్ చేసినాం అంటే 25 యాడ్ చేస్తే 125 అయింది. సో దానికి ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో 125 ఇంటూ 30,000 డివైడెడ్ బై 100 చేయాలి. చేస్తే అప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో అది మనకి ఇన్వాయిస్ ప్రైస్. సో ఇన్వాయిస్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసినాక అన్సోల్డ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్సోల్డ్ స్టాక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఏవైతే 100 ఉన్నాయో స్వింగ్ మెషిన్స్ అందులోకి వెళ్ళి 80 సోల్డ్ అయినాయి. ఆ 80 సోల్డ్ అయినాక మిగిలిన ఎంత 20 అన్సోల్డ్ స్టాక్. సో 20 అన్సోల్డ్ స్టాక్ అయితే అన్సోల్డ్ స్టాక్ ది ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ సపరేట్ ఉంది, ఇన్వాయిస్ ప్రైస్ అనేది సపరేట్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటిది 30,000 అనేది కాస్ట్ ప్రైస్, మళ్ళీ ఇప్పుడు మనం ఇన్వాయిస్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం కదా 37,500. సో అది రాసుకోవాలి. రాసుకొని ఇద్దరివి ఓనర్వి, కన్సైనీవి ఇద్దరివి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనేటివి యాడ్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ లో ఎంతైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో దాన్ని డివైడెడ్ బై టోటల్ గూడ్స్ చేస్తే మనకి రెండిటివి అన్సోల్డ్ స్టాక్ అమౌంట్ అనేది వస్తుంది. సో అది మనకి ఎక్కడ చేంజ్ చూపిస్తుంది, అన్సోల్డ్ స్టాక్ ఇన్వాయిస్ ప్రైస్ మీద ఒకవేళ మనకి అన్సోల్డ్ స్టాక్ కూడా ఇస్తే మనకి జస్ట్ ఎక్స్ట్రా యాడ్ అయ్యే ఎంట్రీస్ ఏంటిదంటే జిఎస్టీ రాసేటప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ రాసుకోవాలి.
అంటే ఇక్కడ చేసినాం కదా అది రాసుకోవాలి. నెక్స్ట్ కన్సైన్మెంట్ స్టాక్ రాసేటప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ మీద ఏదైతే స్టాక్ వచ్చిందో అది రాసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ జిఎస్టీ డెబిట్ సైడ్ వచ్చిందో అప్పుడు లోడింగ్ ది క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు కన్సైన్మెంట్ స్టాక్ ఎక్కడైతే క్రెడిట్ సైడ్ వచ్చిందో కన్సైన్మెంట్ స్టాక్ ది లోడింగ్ ఎట్ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. లోడింగ్ అంటే ఏంటిది, కాస్ట్ ప్రైస్ లో నుంచి ఇన్వాయిస్ ప్రైస్ ని మైనస్ చేయడం. సో ఇప్పుడు ఈ జిఎస్టీని కాస్ట్ ప్రైస్ లో నుంచి అంటే కాస్ట్ ప్రైస్ 30,000 లో నుంచి ఇన్వాయిస్ ప్రైస్ ఇది మైనస్ చేస్తే మనకి ఏదైతే 7,500 వస్తుందో అది క్రెడిట్ సైడ్ రాసినాం. ఎందుకు క్రెడిట్ సైడ్ రాసినాము, డెబిట్ సైడ్ ఒక జిఎస్టీ వచ్చింది, క్రెడిట్ సైడ్ ఒక జిఎస్టీ వస్తుంది. నెక్స్ట్ కన్సైన్మెంట్ స్టాక్ నార్మల్ ది మనం ఇన్వాయిస్ ప్రైస్ రాసి ఇక్కడ ఎంట్రీ రాసేసుకుంటాం. మళ్ళీ దాని డెబిట్ సైడ్ ఏం రాసుకుంటాం, కన్సైన్మెంట్ స్టాక్ అని చెప్పి ఎంట్రీ ఇన్వాయిస్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ ని మైనస్ చేసుకుని రాసుకుంటాము. సో మిగతా అన్ని సేమ్ నార్మల్ ఉంటాయి, ఏం చేంజ్ ఉండదు. మొత్తం ప్రాబ్లం అంతా సేమ్ టు సేమ్, ఇక్కడ ఏం యాడ్ అవ్వదు. ముందు మనం ఎలా చేస్తాం అలానే చేసాం. బట్ ఇక్కడ జిఎస్టీ అకౌంట్ లో 2 కన్సైన్మెంట్ అని యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనము జిఎస్టీ రాసేటప్పుడు ఇక్కడ క్రెడిట్ సైడ్ రాస్తున్నాం కదా. సో డెబిట్ సైడ్ రాస్తేనేమో ఈ ఎంట్రీ వచ్చింది, క్రెడిట్ సైడ్ రాస్తేనేమో మళ్ళీ ఈ ఎంట్రీ వస్తుంది. సో ఎంత 7,500 సో అది వస్తుంది. సో 2 సైడ్స్ టోటల్ వేసేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే తక్కువ ఉందో అది మైనస్ చేసి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఇది ఇంకొక ప్రాబ్లమ్. సో ఇందులో ఏముందంటే కమిషన్ ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ మీద ఇస్తే ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, కాస్ట్ ప్రైస్ 100 గూడ్స్ ఉన్నాయంటే 20,000 అనేది కాస్ట్ ప్రైస్ ఇచ్చినారు. ఇన్వాయిస్ ప్రైస్ ఏమో 25 రూపీస్ ఎక్స్ట్రా అని ఇచ్చినారు కాస్ట్ ప్రైస్ మీద. సో 100 లో 25 యాడ్ చేస్తే 125. సో 125 లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 20,000 కాస్ట్ ప్రైస్ తీసుకుని ఇన్వాయిస్ ప్రైస్ ఎంత 125 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 100 అన్నారు కదా, ఫర్ 100 అని. సో అది తీసుకుంటే మనకి 25,000 ఏదైతే వస్తుందో అది మనకి ఏంటిది, ఇన్వాయిస్ ప్రైస్. సో నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉందంటే మనకి ఇక్కడ 3/4 అనేది సోల్డ్ అయిందని చెప్పినారు, బట్ టోటల్ ఎంత అని చెప్పలేదు. సో టోటల్ ఎంత అని తీసుకుందాం, 1 అని తీసుకోవాలి మనం. సో ఆ 1 లోకి వెళ్ళి 3/4 మైనస్ చేస్తే 1/4 అనేది మనకి అన్సోల్డ్ స్టాక్. సో ఫస్ట్ అన్సోల్డ్ స్టాక్ మనకి ఒకవేళ కాస్ట్ ప్రైస్ మీద ఇన్వాయిస్ ప్రైస్ మీద చేయమన్నప్పుడు రెండింటి మీద చేయాలి. ఒకవేళ ప్రాబ్లమ్ లో ఇన్వాయిస్ ప్రైస్ అని ఇస్తే అన్సోల్డ్ స్టాక్ ని మనం కాస్ట్ ప్రైస్ మీద చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ మీద కూడా చేయాలి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద చేసేటప్పుడు ఫస్ట్ 20,000 మీద చేస్తాం, ఇన్వాయిస్ ప్రైస్ మీద చేసేటప్పుడు 25,000 మీద చేస్తాం. ఇంకా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓనర్వి ఇంకా ఏజెంట్ వి ఇద్దరివి దానికి యాడ్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ వచ్చిందో అది మొత్తం కంప్లీట్ గూడ్స్ కి వచ్చింది. అంటే 3/4 ఇంకా 1 గూడ్స్ కి అంటే 1 మొత్తం అన్ని కంప్లీట్ గూడ్స్ కి వచ్చింది. సో మనకు ఓన్లీ 1/4 కే కావాలి కాబట్టి దానికి 1/4 చేస్తే వచ్చే అమౌంట్ మనకి అన్సోల్డ్ స్టాక్ ది. నెక్స్ట్ కమిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 10% ఏమంటున్నారు మనకి ఇక్కడ క్వశ్చన్ లో 10% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ 3/4 ఆఫ్ సోల్డ్ గూడ్స్ అన్నారు. సో ఏవైతే సోల్డ్ గూడ్స్ ఉన్నాయో దాని మీద ఏమంటున్నారు 3/4 అని అంటున్నారు. సో అది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 25,000 మీద 3/4 చేస్తే మనకి 18,750 అనేది వస్తుంది. సో అది మనకి ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. సో ఆ సెల్లింగ్ ప్రైస్ మీద 10% చేస్తే మనకి ఏంటిది వస్తుంది, ఈ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నారు, దానికి మళ్ళీ యాడ్ చేయమంటున్నారు. ఏం యాడ్ చేయమంటున్నారు, 10% కమిషన్ ఓవర్ అండ్ అబౌవ్ ది ఇన్వాయిస్ ప్రైస్. సో ఇందులో ఏం చేయమంటున్నారు, సెల్లింగ్ ప్రైస్ దాని నుంచి ఇన్వాయిస్ ప్రైస్. సో ఈ కమిషన్ చేయాలంటే ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ అంటున్నారు, ఇన్వాయిస్ ప్రైస్ అంటున్నారు. ఇన్వాయిస్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ ఏంటిదంటే, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే ఓనర్ గూడ్స్ పంపేటప్పుడు ఒక ప్రైస్ ఫిక్స్ చేసి పంపుతారు కదా, సో అది కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటిదంటే ఒకవేళ ఓనర్ 50 రూపీస్ కి అమ్మమని చెప్తే లేదు 80 రూపీస్ కి అమ్ముతే ఒకవేళ ఏజెంట్, అప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఇన్వాయిస్ ప్రైస్ అనేది అవుతుంది. సో అప్పుడప్పుడు క్వశ్చన్ లో మనకి ఇన్వాయిస్ ప్రైస్ అనేది మెన్షన్ చేసి ఇస్తారు. సో ఇక్కడ మనకి ఇన్వాయిస్ ప్రైస్ మీద కమిషన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా ఎవరైతే మనకి కన్సైన్ ఉందో అతనికి. సో అది ఎంతనో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో అతను ఇన్వాయిస్ ప్రైస్ మీద ఏవైతే గూడ్స్ సోల్డ్ చేసిండు 3/4 సోల్డ్ చేసిండు అంట ఇన్వాయిస్ ప్రైస్ మీద. సో ఇన్వాయిస్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 25,000 వచ్చింది. సో ఆ 25,000 మీద ఎంత సోల్డ్ చేసిండో అది చేస్తే మనకి ఎంత వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ రాదు. కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 20,000 అంటే ఎంతైతే మనకి ఓనర్ ఫిక్స్ చేసి పంపించిండో అది 20,000 కి పంపిస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 25,000 అమ్మిండ అంట అతను. సో ఆ 25,000 మీద 3/4 చేస్తే మనకి ఏదైతే వచ్చిందో అప్పుడు అది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది మనకి. సో ఆ సెల్లింగ్ ప్రైస్ మీద 10% ఇవ్వమంటారు కమిషన్. సో ఇది మనకి కమిషన్ ఎవరైతే ఏజెంట్ ఉందో అతనికి. ఇంకా దాంతో పాటు ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కమిషన్ ఏమంటుండు ఏదైతే ఆ సెల్లింగ్ ప్రైస్ ఉందో దాంట్లో నుంచి ఇన్వాయిస్ ప్రైస్ ఉందో ఆ రెండింటిని మైనస్ చేసి మనకి అతనికి కమిషన్ లాగా ఇవ్వమంటుండు. సో ఇక్కడ ఏదైతే మనకి
ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఉంది 25,000 ఉంది. మళ్ళీ ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత 18,750 కదా. సో అది మైనస్ చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో దాని మీద కూడా మళ్ళీ 10% ఇవ్వమంటారు. సో ఇప్పుడు ఈ అమౌంట్ రెండు యాడ్ చేస్తే మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో అది మనకి ఏం చేయమంటున్నారు, ఎవరైతే కమిషన్ ఉందో ఓనర్ అది కన్సైనీకి అది ఇవ్వమంటున్నారు. సో ఇక్కడ మనకి నార్మల్ గూడ్స్ ది జిఎస్టీ రాసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ తీసుకుంటాము, మళ్ళీ నార్మల్ గా స్టాక్ తీసుకునేటప్పుడు కూడా ఇన్వాయిస్ ప్రైస్ అనేది తీసుకుంటాము. ఇక్కడ స్టాక్ దగ్గర తీసుకున్న తర్వాత అవన్నీ నార్మల్ గా కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఎవరైతే కన్సైనీ కమిషన్ ఉందో అది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన కమిషన్ రాయాలి. ఇక్కడ వాళ్ళు 5% ఆన్ సేల్స్ అలాంటివి ఏం అనలేదు, జస్ట్ ఇక్కడ కమిషన్ ఎలా చేయాలని చెప్పి మనకి మెన్షన్ చేసిండ్రు కాబట్టి సో మనం అలానే చేసి ఇక్కడ ఎంట్రీ అనేది రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ జిఎస్టీ ది ఆపోజిట్ సైడ్ లోడింగ్ ది ఎంట్రీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మనకి కన్సైన్మెంట్ స్టాక్ ది లోడింగ్ ది ఆపోజిట్ సైడ్ ఎంట్రీ వస్తుంది. సో ఆ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్సైనీ అకౌంట్ చేయాలి. ఇందులో మనకి అడ్వాన్స్ ఇచ్చారు, సో అడ్వాన్స్ రాసి అతని ఎక్స్పెన్సెస్, అతని కమిషన్, మళ్ళీ అతని బ్యాడ్ డెట్స్ కూడా బేర్ చేసిందంట. ఎందుకు బ్యాడ్ డెట్స్ బేర్ చేసిందని ఇక్కడ వచ్చింది మనకి, వాళ్ళు అక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేసిరు 500 డ్యూ అని ఉంది కాబట్టి సో అక్కడ మనం రాసుకోవాలి. అది కూడా రాసేసుకున్న తర్వాత ఇటు సైడ్ సేల్స్ అమౌంట్ వస్తుంది, 2 సైడ్స్ టోటల్ చేసుకుని ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే తక్కువ వచ్చిందో అక్కడ సైడ్ మైనస్ చేస్తే 7,000 వచ్చింది. సో అది మనం బై బ్యాంక్ అని చెప్పి రాసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీ అకౌంట్ రాసుకొని ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా ఎంట్రీ వచ్చింది, ఎందుకంటే ఇది లోడింగ్ ది కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసిన లోడింగ్ ది కూడా ఏదైతే ఉంటుందో దీని లోడింగ్ ఇక్కడ ఉంది, దీని లోడింగ్ ఇక్కడ ఉంది. సో ఇది మనం 5,000 ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బై కన్సైన్మెంట్ 25,000 అని ఎందుకు రాసుకున్నాం అంటే స్టార్టింగ్ ఎంట్రీ ఏదైతే 25,000 ఉందో దాని ఎంట్రీ ఇది. సో అది రాసుకొని 2 సైడ్స్ టోటల్ చేసి ఎంతైతే వచ్చిందో ఆపోజిట్ సైడ్ అది మైనస్ చేసి ట్రేడింగ్ కి మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. సో ఇది మనకి ఓనర్ బుక్స్ లో ఇలా చేస్తాము. ఇన్వాయిస్ ప్రైస్ ఒకవేళ కమిషన్ ఇస్తే, లేదు ఒకవేళ కన్సైనీ దాంట్లో చేయమంటే ఇందులో ఇతను ఏం డెల్ క్రెడిట్ కమిషన్ ఏం బేర్ చేయట్లేదు, జస్ట్ మన ఎవరైతే ఓనర్ ఉందో అతనే బ్యాడ్ డెట్స్ ని బేర్ చేసుకుంటున్నాడు. సో ఇతని దగ్గర ఏం ఎక్స్ట్రా బాక్సెస్ రావు. సో ఇక్కడ కన్సైనర్ అకౌంట్ అని వచ్చింది, వచ్చిన తర్వాత బిల్స్ పేబుల్ ఎంతైతే అడ్వాన్స్ ఉందో అది రాసిరు, కమిషన్ రాసిండ్రు, బ్యాడ్ డెట్స్ ది అమౌంట్ రాసిండ్రు, మళ్ళీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అని ఎందుకు రాసిండ్రు, ఇది ఏదైతే సేల్స్ అమౌంట్ ఎంత అయిందో అవి రాసినారు. అంటే ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో మనకేమవుతుంది, ఇదే బాక్స్ ఇక్కడ సేమ్ వస్తుంది, బట్ ఇక్కడ ఏవైతే క్రెడిట్ ఉన్నాయో అవి ఇక్కడ డెబిట్ అవుతాయి, ఇక్కడ ఏవైతే డెబిట్ ఉన్నాయో ఎంట్రీస్ లో అవన్నీ ఇక్కడ ఏమవుతాయి, క్రెడిట్ అవుతాయి. ఇది ఏం డబ్బా, ఇది మనకి కన్సైనర్ లో సెకండ్ బాక్స్, ఇదేమో కన్సైనీలో ఫస్ట్ బాక్స్, కన్సైనర్ అకౌంట్ ఇది. సో ఒకవేళ మనకి ఇన్వాయిస్ ప్రైస్ కమిషన్ ఇస్తే ఇలా చేయాలి. నెక్స్ట్ మనం అబ్నార్మల్ లాస్ చూద్దాం. సో ఫస్ట్ అబ్నార్మల్ లాస్ ఇస్తే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏవైతే అబ్నార్మల్ లాస్ ఎంత అయితే డిస్ట్రాయ్ అయినా అవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవి ఎంత అమౌంట్ ఈచ్ అది రాసుకోవాలి. సో వచ్చిన అమౌంట్ కి మనం ఏం చేయాలి, ఓన్లీ ఓనర్ ఎక్స్పెన్సెస్ నాన్ రికరింగ్ యాడ్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఎంతైతే అబ్నార్మల్ లాస్ అయిందో, ఎందుకు ఓన్లీ ఓనర్ వే యాడ్ చేయాలని డౌట్ రావచ్చు. అదే అన్సోల్డ్ స్టాక్ అయితే ఎందుకు కన్సైనీ అంటే ఏజెంట్ ది కూడా యాడ్ చేస్తారు, ఇక్కడ ఎందుకు ఓన్లీ కన్సైనర్ వే యాడ్ చేస్తారని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అబ్నార్మల్ లాస్ ఏదైతే అయిందో అది ఓనర్ పంపేటప్పుడు, అంటే ఇంకా కన్సైనీ దగ్గర రీచ్ అవ్వలేదు, ట్రాన్స్పోర్టేషన్ లోనే అవింది అది. సో కన్సైనీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఓన్లీ ఓనర్ కి మాత్రమే సంబంధం ఉంటది కాబట్టి ఓన్లీ ఓనర్ వే తీసుకోవాలి. అదే అన్సోల్డ్ స్టాక్ అనుకో, అది అమ్మి పెట్టింది ఏజెంటే కాబట్టి ఇద్దరికి సంబంధం ఉంటది. సో ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది, 50 గూడ్స్ లో నుంచి మనకి 4 లాస్ అయినాయి, సో 46 ఉన్నాయి. సో 46 మనకి ఏజెంట్ దగ్గర రీచ్ అవుతాయి, అందులోకి వెళ్ళి 36 మాత్రం సోల్డ్ అవుతాయి. మనకి ఇంకా మిగిలిన ఎంత 10. సో ఆ 10 ఏంటిది మనకి అన్సోల్డ్ స్టాక్. ఇప్పుడు ఆ 10 మీద మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలన్నమాట అన్సోల్డ్ స్టాక్ ని. సో ఇప్పుడు ఈ 10 గూడ్స్ ఈచ్ ఎంత 5,000, సో టోటల్ 50,000. నెక్స్ట్ నాన్ రికరింగ్, ఇద్దరు నాన్ రికరింగ్ తీసుకోవాలి. ఇతనేమో 70,000 ఉంది, దాని మీద ఎంత అన్సోల్డ్ ఓన్లీ 10 కదా, మొత్తం 50కి 50 కాదు కదా. సో 10 ల నుంచి 50 తీసుకున్నాం, ఎందుకంటే టోటల్ గూడ్స్ ఎంత 50. సో మొత్తం 3,400 వచ్చింది. కానీ ఇతని దగ్గర ఎందుకు టోటల్ మనం 46 తీసుకున్నాం, ఎందుకంటే ఇతను అబ్నార్మల్ లాస్ మైనస్ చేసి తీసుకున్నాము. అబ్నార్మల్ లాస్ మైనస్ చేసి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అట్లా, ఎందుకంటే ఇతని దగ్గర రీచ్ అయినప్పుడు ఇతని దగ్గర ఎన్ని గూడ్స్ ఉన్నాయి అవే ఇతనికి టోటల్. కన్సైనర్ ఎంత పంపిండో అంత టోటల్ కాదు ఇతనికి, ఎందుకంటే అది ట్రాన్స్పోర్టేషన్ లోనే డ్యామేజ్ అయినాయి, అవి ఇతను ఏం చేయలేడు కదా. సో 46 మాత్రమే ఇతను ఏంటివి టోటల్ గూడ్స్ ఇతని దగ్గరకు వచ్చినాయి. సో 2,000 ఇంటూ ఎంత అన్సోల్డ్ 10 డివైడెడ్ బై 46 చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. సో ఈ 50,000 ఈ 3,400 ఇంక 435 ని ప్లస్ చేస్తే మనకి వచ్చేది అన్సోల్డ్ స్టాక్ వాల్యూ. సో అన్సోల్డ్ స్టాక్ ఏదైతే వచ్చిందో అది నార్మల్ గా ఇక్కడ ఎంట్రీ వస్తుంది, అబ్నార్మల్ లాస్ కూడా ఎంట్రీ అనేది యాడ్ అవుతుంది. ఇంకా ఇట్లా అబ్నార్మల్ లాస్ ఉంటే మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటిది, ఒక బాక్స్. సో ఆ బాక్స్ లో ఏమవుతుంది, 2 కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి మనకి ఏదైతే అమౌంట్ ఉందో అది వస్తుంది. వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పుడు మనకి ఇక్కడ 2 కన్సైన్మెంట్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ ఉంది కదా. సో అబ్నార్మల్ లాస్ అకౌంట్ 2 కన్సైన్మెంట్ అకౌంట్ కదా. సో అబ్నార్మల్ లాస్ బాక్స్ లో ఏమొస్తుంది, 2
టు కన్సైన్మెంట్ అని వస్తుంది. సో ఆ అమౌంట్ వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నుంచి మనకి ఎంత వచ్చింది, 15,000 వచ్చింది. సో మిగిలినంతా నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి 6,360 అనేది ట్రాన్స్ఫర్ చేస్తే 2 సైడ్స్ మనకి ఇలా టాలీ అయిపోయింది. సో ఇది మనకి అబ్నార్మల్ లాస్ ఇస్తే ఇలా చేయాలి. జస్ట్ మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేటివి జస్ట్ అక్కడక్కడ ఎంట్రీస్ 1-2 యాడ్ అవుతాయి అంతే, ఏం ఎక్స్ట్రా యాడ్ అవ్వు. ఇంకా నేను మొత్తం ఏవైతే క్లియర్ గా ఈచ్ వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశానో అందులో చూస్తే ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది. ఇక్కడ నేను జస్ట్ రివిజన్ లాగా అలా స్పీడ్ గా చెప్పినాను. సో ఇవి మనకి కన్సైన్మెంట్ లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో అన్ని ఒకసారి అలా చూసుకుంటే ఎగ్జామ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 జాయింట్ వెంచర్ అకౌంట్స్ ఏదైతుందో అది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.